నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇన్‌స్టాగ్రామ్ స్నేహంతో మొదలైన వ్యవహారం ఓ హిందూ మైనర్ బాలిక జీవితం చిన్నాభిన్నం చేసేదాకా వచ్చింది. వరంగల్ నగరానికి చెందిన హిందూ మైనర్ బాలిక ఈ నెల 11న అదృశ్యమైంది. మిస్సింగ్ కేసుపై విచారణ చేస్తున్న మీల్స్ కాలనీ పోలీసులు ఆ బాలికను ములుగు క్రాస్ రోడ్ వద్ద గుర్తించి రెస్క్యూ హోమ్ కి తరలించారు. అనంతరం బాలికను విచారించగా తనను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి గంజాయి తాగించి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలికపై దారుణానికి ఒడిగట్టిన వాళ్ళ పేర్లు అబ్దుల్ అఫ్నస్, షేక్ సైలానీ బాబా, మహ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజా బేగ్ అలియాస్ వదూద్. వీరితో పాటు ఒక మహిళ, మరో మైనర్ నిందితురాలు కూడా ఉన్నారు. మైనర్ బాలికను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆ బాలికను వ్యభిచార రొంపిలోకి దించే భయంకర ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో బాధితురాలైన మైనర్ బాలిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన స్నేహమే కారణమైంది. వివరాలు చూస్తే నిందితుల్లో ఒకరైన మహిళ వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు మరో మైనర్ బాలిక పరిచయమైంది. తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ మైనర్ బాలికను తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తానని నమ్మించి ఆమెను కూడా వ్యభిచారంలోకి దించింది. ఈ క్రమంలో ఆ బాలికకు గంజాయి మద్యం అలవాటు చేసింది. అక్కడితో ఆగలేదు. ఈ వృత్తిలోకి మరికొందరు బాలికలను చేరిస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చునని ఆశ చూపింది. దీంతో ఆ మైనర్ నిందితురాలు తనకు అప్పగించిన పనిని ఇన్‌స్టాగ్రామ్ సాయంతో తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో మరో బాలికతో పరిచయం పెంచుకుంది. ఇద్దరిది ఒకే ప్రాంతం కావడంతో ఆమెను తరచూ కలుస్తూ ఉండేది. నిందితురాలిపైన మైనర్ బాలిక తన ప్రియుడు, ఈ కేసులో మరో నిందితుడైన అబ్దుల్ అఫ్నాన్ ను బాధిత హిందూ బాలికకు పరిచయం చేసింది. అబ్దుల్ అఫ్నాన్ ఆ బాలికను నమ్మించి దగ్గరై ఆమెకు మద్యం, గంజాయి అలవాటు చేశాడు. ఆ బాలికను షాపింగ్ మాల్స్ కు తీసుకెళ్లి బట్టలు కొనిపెట్టేవాడు. దీంతో పాపం బాధిత మైనర్ బాలిక పూర్తిగా వీరి ట్రాప్ లో పడిపోయింది. ఈ నెల 11వ తేదీన అబ్దుల్ తో కలిసి బయటికెళ్లింది. మార్గ మధ్యలో ముఠా సభ్యులు షేక్ సైలానీ బాబా, మహ్మద్ అల్తాఫ్ వీరితో చేరారు. వీరంతా కలిసి కారులో గంజాయి అమ్ముకునే మరో నిందితుడు మీర్జా ఫైజ్ బేగ్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి నర్సంపేట శివారు ప్రాంతంలోని ఓ పాడుబడ్డ ఇంటికి చేరారు. ఆ నిర్జన ప్రదేశంలో బాధిత హిందూ మైనర్ బాలికతో గంజాయి తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మొత్తం వ్యవహారం వీడియో తీసి తాము చెప్పినట్లు చేయకపోతే ఆ వీడియో బయట పెడతామని బెదిరించారు. అనంతరం ఆ బాలికను ములుగు క్రాస్ రోడ్డు వద్ద వదిలేసి వెళ్లిపోయారు. మైనర్ బాలికల విషయంలో వారికి పరిచయం అవుతున్న కొత్త వ్యక్తుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న అవసరాన్ని ఈ ఘటన మరోసారి తెలియజేస్తుంది. ఏదేమైనా ఇన్‌స్టాగ్రామ్ లో మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లేకపోతే ఇలాంటి పెను ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, మీ పిల్లల విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ 10 మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ, ఆదరిస్తూ, అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే. మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్యతరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.